వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చొప్పదండి నియోజకవర్గం చొప్పదండిలో ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. ఇక్కడ మార్కెట్లో ఉన్నాం. ఇది కట్టిరు కానీ మరి అభివృద్ధికి నోచుకున్నదా నోచుకోలేదా అసలు ఈ ప్రారంభమైంది. మరి ఇక్కడ ఇటు చూస్తా ఉన్నాం, ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి. ఇది మరి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏం కథ, అసలు ఇలా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి, ఇలా మార్కెట్ అనేది ఎప్పుడు నడుస్తుంది, ఈ లోపలికి పోయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లున్నది, లోపల వాతావరణం ఎట్లున్నది, అసలు ఏం జరుగుతుంది, ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇంత పెట్టుబడి పెట్టిరు, ఇంత డబ్బులు ఉన్నట్టున్నది. మరి ఇది ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం కథ, ఇవన్నీ కట్టిరు మంచినే కట్టిరు కానీ మరి ప్రారంభోత్సవం అది జరిగింది అని అంటున్నారు. ఇది మరి ఇప్పుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది చూడొచ్చు మనం. ఇది ఇప్పుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఏం కథ, మరి దీని పరిస్థితి ఏంది. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రారంభించబడిన ఇది వెజ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మనకు మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉంటుంది అనేది ఈ సమాధానం చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత అభివృద్ధి నోచుకోకపోగా కనీసం వీళ్ళు ఎలక్షన్లు పెట్టడానికే నానా తిప్పలు పడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలక్షన్లు పెట్టడానికి నానా తిప్పలు పడుతున్నారు. మీరు 2 సంవత్సరాలు అయింది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, 2 సంవత్సరాలకు మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అభివృద్ధి మీద ఎప్పుడు దృష్టి పెడతారు మీరు, ఇది ఎప్పుడు జరుగుతుంది అని చొప్పదండి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు కానీ, ఇంకా ఇక్కడ మా ముదిరాజు బిడ్డలు కానీ, వ్యవసాయం ఏదైనా పంటలు పండించుకుంటూ కానీ, ఈ చేపలు కానీ, ఇంకా ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఈ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇంకా ఎప్పుడు బిజినెస్ చేసుకుంటారు, మరి ఏం నడుస్తుంది, మీరు ఎప్పుడు ఈ అభివృద్ధి పైన దృష్టి పెడతారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూడొచ్చు మనం, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టుగా కనబడతా ఉంది. మరి చూస్తూ ఉంటేనేమో ఒకవైపు మరి ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక్కడ కీలకంగా చూడొచ్చు, మరి ఇలా ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది తెలియదు కానీ ఆల్మోస్ట్ కట్టడం అయితే కంప్లీట్ అయినట్టుగానే కనబడుతుంది. మరి మళ్ళీ శిథిలావస్థకు చేరే అవకాశం కూడా కనబడుతుంది. ఇట్లనే ఉంటే శిథిలావస్థకు చేరే అవకాశం కూడా కనబడుతుంది. దీన్ని శ్రద్ధ తీసుకోవాలి కొంచెం. మేడిపల్లి సత్యం గారు శ్రద్ధ తీసుకొని దీన్ని ఏ విధంగా ఎప్పుడు ప్రారంభిస్తారు, మన పునః ప్రారంభించి మరి దీన్ని మనం ఇంకా వర్క్ ఉంటే కంప్లీట్ చేసి ఎప్పుడు ప్రారంభిస్తారు అన్నది సమాధానం చెప్పాలి. లేకపోతే ప్రజల సొమ్ము, కోట్ల విలువైన సొమ్మును ఇక్కడ వృధా అయ్యే అవకాశము ఎక్కువ కనబడతా ఉంది. చూద్దాం మరి ఇది ఎప్పుడు నోచుకుంటుంది, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, ఈ అభివృద్ధికి ఎప్పుడు నోచుకుంటుంది. ఒకవైపు పిచ్చి చెట్లు మొలుస్తూ ఉన్నాయి ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది చూడాలి. ఇక్కడ అందుబాటులోకి వచ్చినాయి, ఇంకా కొంచెం ఆడాడ వర్క్ ఉన్నట్టుగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన ఛానల్ చొప్పదంలో. అసలు ఈ నాన్ వెజ్, వెజ్ మార్కెట్ ఎప్పుడు అందుబాటులోకి రానున్నది.